పరివార్ ఛానల్ నుంచి ఈరోజు ఒక మంచి గొప్ప వ్యక్తి కాదు, ఒక మంచి డాన్ ఈరోజు. అదేవిధంగా పేదవాళ్ళకి అన్నాను కానీ పిలిచి కానీ పలికే ఒక శంకరు, ఆ భగవానుడి తర్వాత మళ్ళీ శంకర్ అని అంటారు. ఈరోజు అంబర్పేట శంకర్ గారితో నేను మీ ముందుకు వచ్చాను. శంకర్జీ నమస్తే. మా ఛానల్ తరఫున మాకు ఇంత టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఓకే. సో శంకర్జీ, మీ అందరి ఆశీస్సులతో మా ఛానల్ ఇంత దూరం వచ్చింది. సో మీరు ఎన్నో రకాలుగా మాకు సహకారాలు అందించడమే కాదు, ఎంతోమంది బాధితుల్ని కూడా మీరు ఆదుకోవడము, పేదవాళ్ళకి మీరు చేసే సహాయాలు కానీ, మీరు చేస్తున్న సంక్షేమ ఏమంటారంటే పేదవాడు అనగానే శంకర్ గుర్తొస్తారు. బుక్స్ పంచడం కానీ, పెన్స్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి నేను చూస్తూనే ఉంటా. సో మా ఛానల్లో కూడా మాకు ఈ తరఫు నుంచి మాకు ఒక చిన్న మా ప్రేక్షకులకి మీ మనసులో మాట చెప్పాలని కోరుతున్నాను. అందరికీ నమస్తే. భారత్ పరివార్ అని ఒక ఛానల్ పెట్టారు సత్య చౌదరి గారు. దాన్ని సబ్స్క్రైబ్ చేసి అందరు షేర్ చేయండి. ఈ ఛానల్లో చాలా మంచి మంచి న్యూస్, మంచి మంచి వార్తలు వస్తున్నాయి. అంటే నాకు చాలా ఇష్టమైన ఛానల్ ఇది. ఆమె ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి ఆమె టైం దొరకలేకపోయింది మాకు. కానీ చాలా మంచి వ్యక్తి సత్య చౌదరి గారు. ఆమెకు అందరూ ఎంబడి సహకరించి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే అందరికీ. శంకర్జీ, మీరు ఎంతో చాలా పెద్ద మనసు చేసుకుని మా ఛానల్ని ప్రమోట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా శంకర్జీ, నేను రెండు క్వశ్చన్స్ అడుగుతాం మీకు, మీ టైం వేస్ట్ చేయకుండా. అంటే ఈరోజు తెలంగాణలోని మనం చూసుకుంటే మీకు ఒక స్థాయికి వెళ్ళిపోయి మీరు ఒక ఎమ్మెల్యే నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు ఈరోజు ఎందుకు మీరు ఒక పేదవాడికి ఇన్ని చేసినా కూడా మీరు ఇంకా ఇక్కడే ఎందుకు ఉండవలసి వస్తుంది? ఎందుకు మీరు అంటే పేదవాళ్ళకి మీరు దూరం అవుతామని చెప్పి మీరు ఎమ్మెల్యేగా తీసుకోలేకపోయారా? లేదంటే పేదవాడు ఎప్పుడు నన్ను ఇలాగే చూస్తున్నాను, చాలు నాకు ఇంతకంటే నేను చేసే సేవ ఏముంటుందని చెప్పి మీరు రాజకీయాలకు ఎందుకు మళ్ళీ రాలేకపోతున్నారు? మీరు చాలా కట్టంలో పెట్టేశారు. ఎందుకంటే ఏం చెప్పగలమంటారు చెప్పండి. నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు, ఫస్ట్ పాయింట్. అవును. సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు ఇట్లా ఉంటే నేను చాలా సేవ చేయగలుగుతాను అందరికీ. ఓకే. ఎమ్మెల్యే అయినో ఏమైనా మినిస్టర్ అయినా కానీ ఈ సేవలు నేను చేయలేను. నాకు గుర్తింపు అంతా పోతుంది. నాకు చాలా అంబర్పేట శంకర్ అని ఒక మోనిగ్రామ్ ఉంది, పేరుంది. ఆ పేరుతో అందరు వస్తారు గరీబ్ వాళ్ళు. వాళ్ళకి నాకు చూసినంత సాయం చేస్తాను. అంటే నేను ఇలా ఉన్నదే బెస్ట్. ఆలోచించండి మీరు. అదే నేను ఒక ఎమ్మెల్యే అయితే టైంకి దొరకలేను వాళ్ళకు. వాళ్ళు చెట్టు దగ్గర నిల్చుంటే మా భారత్ పరివార్ ప్రేక్షకుల డౌట్, సందేహం ఏంటంటే మీరు పొలిటికల్గా టర్న్ తీసుకొని మళ్ళీ ఎందుకు ఆగారు ఒకటి. ఇంకోటి ఏంటంటే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం ఈరోజు భ్రష్టు పట్టిపోతుంది. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రతి చిన్నవాడు కూడా ఒక సుమో వేసుకుని వచ్చేస్తే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. అంటే ఎందుకు ఇంత దిగజారిపోతున్న రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా వెనుకబడుతున్నారు? ఎందుకు మీరు రాజకీయాలు అంటే మీరు అంత ఆసక్తి ఎందుకు చూపించలేకపోతున్నారు? ఫస్ట్ పాయింట్, నాకు ఇష్టం లేదండి రాజకీయం అంటే. ఓకే. నేను ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు నాకు టికెట్ ఇవ్వండి అంబర్పేట నుంచి. అవును అవును. లాస్ట్ టైం కూడా నాకు వచ్చారు, పార్టీ పేరు చెప్ప, నాకు వద్దని చెప్పాను నేను. ఓకే. నిల్చుంటే మాత్రం ఆ ప్రేక్షకుల దయ వల్ల కంపల్సరీ గెలుస్తుంటే. కానీ సార్ ఇప్పుడు గెలిచినంత సంతోషంతో ఉన్నాను. గరీబ్ వాళ్ళకి సేవ చేసుకుంటే ఇంకేం కావాలని దానికంటే. సో అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలన్నది అంబర్పేట ఒక కళ. ఊహించుకోండి, నేనే ఎమ్మెల్యే అని ఊహించుకోండి, అంతే అంటారా? తప్పలేదు కదా. సో చూసారు, ఎమ్మెల్యేలే చేయగలుగుతారా? మేము చేస్తున్నాం. అసలు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు గెలిచాక కాన్సెన్సీ కూడా పట్టించుకొని ఎమ్మెల్యేలు ఉన్నాయి ఈ రోజుల్లో. మీరేమో అసలు రాజకీయాలకు సంబంధం లేదు, ఏం లేకుండా ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకోవడము, ఆడపిల్లల్ని చదివించడము, వికలాంగులకి దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలన్నా మీరు శంకర్ ఉన్నారు అని చెప్తున్నారు మాకు. ఇంత సేవ చేస్తున్నా ఎందుకు ఇంకా మీరు ఇంకా చెయ్యొచ్చు కదా? ఇప్పుడు అదే చేస్తున్నాను కదా. ఇప్పుడు చెప్తే ఒకటి ఇదండి, మీరు మాకు పిల్లలు పుట్టిన తర్వాత మనకి ఏం ఆలోచిస్తూ మంచిగా చదివించాలి. చదివించేసిన ఒక బాబు ఏమో ఆస్ట్రేలియాలో మంచిగా సెటిల్ అయిపోయాడు. పాప డాక్టర్ అమెరికాలో ఉంది. ఏదో బాబు బిజినెస్ చేసుకుంటున్నాడు. ముగ్గురికి ఆడపిల్లలు పుట్టారు, పాపకు బాబు పుట్టాడు. పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు కూడా. ఇప్పుడు సెటిల్ అయిపోయారు. ఇక నాకు వేరేది లేదేమి, నాకు పని. అందరు బయట ఉన్నారు, నేను నా భార్య ఇంట్లో ఉంటాను. వచ్చిన వాళ్ళంతా మా పిల్లలు అనుకొని మేము సేవ చేస్తున్నాం అంతే. సూపర్ అండి. సో ఇంకా అంటే రానున్న కాలంలో అయితే అంబర్పేట కళ నెరవేరుతుంది చెప్పొచ్చా మా ప్రేక్షకులకి? చూద్దాం, నా దయ, దేవుని దయ. ఏంటండి శంకర్ గారు, మరి మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే నేను అడగాలండి ఎవరిని.
వాళ్ళు పిలిచి చేస్తే మనం చేయగలుగుతారండి అసలు. ఓకే, సో చూస్తున్నారు కదా శంకర్ గారి మనసులో మాట ఈరోజు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఇంత సేవ చేస్తున్నా, రాజకీయాలకు వస్తే తగ్గిపోతుందేమో, లేదంటే ఇంకా నేను ప్రజల్లో కొంచెం దూరం అవుతానేమో అని నాకు డౌట్ అన్నది చెప్పగలిగారు. కాకపోతే ఒక్కటి, మళ్ళా ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నంత వరకు, ప్రజల పక్షాన ఉన్నంత వరకు ఎలాంటి రాజకీయాలకి సంబంధం లేకుండా పనిచేస్తున్నటువంటి వీళ్ళు మన రానున్న కాలంలో మీరందరూ అనుకున్నట్టుగా అంబర్పేట ప్రేక్షకుల మనసులో ఉన్న మాటకి ఏదో ఒక రోజు అయితే మళ్ళీ మన భారత్ పరివారు మీకు సమాధానం చెప్పగలుగుతాము. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, మీ ముందే చెప్తున్నారు కాబట్టి మేము అడగలేని పరిస్థితి. సో మొన్న మనం చూసాం శంకర్ గారు, నేను ఒక దగ్గర చూసా, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఒక పేదవాడు అనమాట, అతను ఆయన చెప్పలేకపోతున్నా నేను, అంటే శంకర్ అన్న ఉన్నాడు మేడం మాకు, అంటే చాలా ధైర్యంగా చాలా ధీమాగా చెప్తున్నారు వాళ్ళు, హ్యాండిక్యాప్ట్ నా కుర్చీలో మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడితే నేను పక్కన నుండి వింటున్నా అంతే. ఏమున్నా శంకర్ అన్న ఫోన్ చేస్తే బట్టలు కానీ, వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కానీ మొత్తము, అంటే ఇలాంటి సేవలు చేసి కూడా మీరు ఎందుకు పబ్లిక్ లోకి ఇంకా మీరు చేసిన సేవలు ఎందుకు రావట్లేదు? అట్లా కాదు, సోషల్ మీడియాలో వస్తున్నాయి, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు కదా, ఇంతకంటే కావాల్సింది అదే శంకర్ గారు, ఈ రోజుల్లో ఒక పండించి లేదంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేసి ఎంతో పబ్లిసిటీ కోసం ఎగవాడుతున్న నాయకులు చాలా మంది మేము చూస్తుంటాం. అట్లాంటిది మీరు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూ మీరు అంబర్పేట అంటేనే శంకర్, శంకర్ అంటేనే అంబర్పేట అంత పేరు తెచ్చుకుని మీరు ఎందుకు ఇంకా అనేది మాకు ఒక సందేహం, మనకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు ఒక అంబర్పేట కాదు కదండి, 33 జిల్లాలలో అందరు నన్ను గుర్తుపడతారు. ఇక్కడ జిల్లాలో ఓకే, తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ పోయినా నా ఫ్యాన్స్ ఉన్నారు, నేనంటే ప్రాణం ఇస్తారు, నేనంటే వచ్చి ఒక ఫోటో అన్నది దిగిపోతారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి? మినిస్టర్ అయితే వస్తుందా, ఏమైనా అయితే వస్తుందా? గుర్తింపు అనేది ఉంది చాలు మనకు, అంతకంటే ఎక్కువ కావాలి మనకు. చూసారా ఎంత సింప్లిసిటీగా మాట్లాడతారు. నేను మొన్న చూసిన శంకర్జీ, ఏంటి అమెరికాల దగ్గర నుంచి మళ్ళీ బయట దేశాలలో కూడా మీకు ఆ బ్రహ్మరథం చూస్తుంటే మాకు అసలు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో ఇంత బ్రహ్మరథం పడుతుంటే ఇట్లాంటి వ్యక్తిని మా తెలంగాణలో ఉన్నందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో ఇది శంకర్ గారితో మనసులో మాట. మరొక వాళ్ళతోటి మరొకసారి కలిసి ఇంకిన్ని విషయాలు శంకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళేది ఉందన్నారు, అయినా కూడా నేను ఆపి కూర్చోబెట్టి తీసుకుంటున్నాము. సో మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మా ఛానల్కి ఒక మెసేజ్ పెడితే అక్కడ ఈ భారత్ పరివార్ మీ సేవలకు, మీ యొక్క సమస్యలకు మేము పరిష్కారం చూపించే మార్గంగా నేను ముందుకు వెళ్తాను. మీ అందరి సహకారం కావాలంటూ శంకర్ గారు